అందరికీ నమస్కారం. ఈరోజు మొత్తం మనము 3 నోటిఫికేషన్ గురించి అయితే డిస్కస్ చేసుకోబోతున్నాం. మనకు ఏపీపీఎస్ నుంచి మొత్తం 3 నోటిఫికేషన్స్ అయితే వచ్చాయి. ఒకటి వచ్చేసి ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్గా వర్క్ చేసేదానికి ఒక జాబ్ నోటిఫికేషన్ వచ్చింది. ఇంకొకటి ఇంటర్మీడియట్ కాలేజెస్లో జేఎల్గా వర్క్ చేసేదానికి ఒక జాబ్ నోటిఫికేషన్ వచ్చింది. అలాగే డిగ్రీ కాలేజెస్లో డిఎల్గా వర్క్ చేసేదానికి ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. మొత్తం మనం స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క జాబ్ నోటిఫికేషన్ గురించి మనం పూర్తిగా అయితే తెలుసుకున్నాం. ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్గా వర్క్ చేసేదానికి ఆ జాబ్ నోటిఫికేషన్ గురించి మనం చెప్పుకుందాం. మనకు మొత్తం 3 జాబ్ నోటిఫికేషన్ గురించి అయితే మనం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. సో ఒకవేళ మీకు ఏ జాబ్ నోటిఫికేషన్ కావాలో ఆ జాబ్లో స్కిప్ అయ్యేదానికి కింద కామెంట్స్లో అయితే టైమర్ ఇచ్చి ఉంటాను. ఒకసారి వెళ్ళి అక్కడికి వెళ్ళి చెక్ చేయండి. మనం మొదటగా ఎక్స్ప్లెయిన్ చేసుకునేది వచ్చేసి ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్గా వర్క్ చేసేదానికి అయితే జాబ్ నోటిఫికేషన్ వదిలారు. దాని గురించి మనం పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. సో ముందుగా మనకు జాబ్ నోటిఫికేషన్ నెంబర్ చూసుకుంటే 15/2023. ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కానీ ఈ నోటిఫికేషన్ గురించి మీకు ఈ నోటిఫికేషన్ నెంబర్తో మాత్రమే రిలీజ్ చేస్తారు. సో అది మీరు క్లారిటీగా గుర్తుపెట్టుకోవాలి. ఓన్లీ త్రూ ఆన్లైన్ మాత్రమే అప్లికేషన్స్ అయితే మనకు రన్ చేస్తున్నారు. సో ఆఫ్లైన్ ప్రాసెస్ అయితే లేదు, ఓన్లీ ఆన్లైన్ ప్రాసెస్ మాత్రమే ఉంది. ఇక్కడ వ్యాకెన్సీస్ చూసుకుంటే మొత్తం మనకు 21 వ్యాకెన్సీస్ అయితే ఉన్నట్లు నోటిఫికేషన్లు అయితే తెలియజేశారు. సో ఇక్కడ శాలరీ చూసుకుంటే 57,100 రూపాయల నుంచి 1,47,760 రూపీస్ వరకు మనకు శాలరీ అనేది పే చేస్తారు. ఇక్కడ ఏజ్ చూసుకుంటే మినిమం వచ్చేసి 18 ఇయర్స్ ఉండాలి, మాక్సిమం వచ్చేసి 42 ఇయర్స్ అయితే ఉండాలి. ఎప్పటికీ 1/7/2023 నాటికి మినిమం 18 ఇయర్స్ ఉండాలి, మాక్సిమం 42 ఇయర్స్ ఉండాలి. సో కేటగిరీ వారీగా ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది, అది ఫర్దర్గా మనము ముందైతే మాట్లాడుకుందాం. సో ఇక్కడ లాస్ట్ డేట్ చూసుకుంటే మనకు 19/2/2024 వరకు అయితే ఉంది. మనకు అప్లికేషన్ స్టార్ట్ అయింది వచ్చేసి 30/1/2024 నుంచి అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి అన్నమాట. అంటే ఆన్లైన్లో అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో ఇక్కడ మనము ముందుగా అప్లై చేసుకునేదానికి మనకు ఎలా అంటే ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి కాబట్టి ఆన్లైన్లో అప్లై చేసుకునేదానికి మనకు లాగిన్ ఐడి అండ్ పాస్వర్డ్ అయితే కావాలి. అది లాగిన్ ఐడి పాస్వర్డ్ అనేది ఏపీపీఎస్కి సపరేట్గా ఒక ఓటీపీఆర్ ఐడి అయితే ఉంటుంది. దాన్ని అయితే మీరు ఫస్ట్గా అయితే మీరు ఏపీపీఎస్సికి అప్లై చేస్తుంటే ముందుగా మీరు ఓటీపీఆర్ అయితే అప్లై చేసుకోవాలి. ఓటీపీఆర్ ఎలా అప్లై చేసుకోవాలంటే మీకు ఇక్కడ ఒక లింక్ ఇచ్చారు కదా, దాన్ని అయితే ఓపెన్ చేయాలి. నేను ఒకసారి ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. సో త్రూ అవుట్ మనము ఈ 3 జాబ్ నోటిఫికేషన్స్కి అప్లై చేయాలంటే ఈ ఓటీపీఆర్ అనేది కంపల్సరీ అన్నమాట. సో ఒకవేళ మీరు ముందుగా ఫస్ట్ టైం ఏపీపీఎస్సికి అప్లై చేస్తుంటే ఓటీపీఆర్ అయితే మనము ఖచ్చితంగా క్రియేట్ చేసుకోవాలి. మనము ఆన్లైన్లో వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మనకు ఇలా అయితే వస్తుంది. సో ఇక్కడ చూసుకుంటే ఏపీపీఎస్సి వెబ్సైట్, ఇక్కడ చూసుకుంటే డైరెక్ట్ రిక్వైర్మెంట్ ఓటీపీఆర్, ఇక్కడ చూసుకుంటే ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్, మనకు ఇలా 3 విండోస్ అయితే కనబడతాయి. సో మనము ఓటీపీఆర్ క్రియేట్ చేసుకునే దానికి వచ్చాం కాబట్టి ఇక్కడ డైరెక్ట్ రిక్వైర్మెంట్ ఓటీపీఆర్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకు మళ్ళీ 2 విండోస్ అయితే కనబడతాయి. ఇక్కడ న్యూ డైరెక్ట్ రిక్వైర్మెంట్ ఓటీపీఆర్, మోడిఫైడ్ డైరెక్ట్ రిక్వైర్మెంట్ ఓటీపీఆర్. ఇప్పుడు మనం ఫస్ట్ వస్తున్నాం కదా, దేన్ని సెలెక్ట్ చేసుకోవాలి? మనం కొత్తగా అసలు ఓటీపీఆర్ మనకు లేదనుకుంటే న్యూ డైరెక్ట్ రిక్వైర్మెంట్ ఓటీపీఆర్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇది ఎందుకు అంటే మోడిఫైడ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఓటీపీఆర్ అనేది ఆల్రెడీ మనకు ఓటీపీఆర్ ఐడి ఉంది. సో దాంట్లో కొన్ని మోడిఫికేషన్స్ అయితే మనం చేసుకోవాలి. అలాంటప్పుడు మనము ఈ విండోలోకి అయితే వెళ్తాం అనమాట. సో ఇక్కడ న్యూ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఓటీపీఆర్ని క్లిక్ చేస్తే మన డీటెయిల్స్ అన్ని అడుగుతుంది. బేసిక్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అండ్ అడ్రస్ డీటెయిల్స్ అండ్ ప్రతి ఒక్కటి అడుగుతుంది. ఇక్కడ స్టార్ మార్క్ ఉంది కదా, ఇవి రిక్వైర్డ్ ఫీల్డ్స్ అన్నమాట. సో అవి మ్యాండేటరీగా మనం అయితే ఫిల్అప్ చేయాలి. మీరు అవి మిస్ చేసేదానికే తెలియదు. ఒకవేళ అవి మిస్ చేసినా కానీ మీకు అప్లికేషన్ అనేది సబ్మిట్ కాదు. సో ఇక్కడ చూసుకుంటే ఇవన్నీ బేసిక్ డీటెయిల్స్, ఇక్కడ చూసుకుంటే అదర్ డీటెయిల్స్. అదర్ డీటెయిల్స్ అంటే మనకి ఏమేమి వస్తాయి? అదర్ డీటెయిల్స్లో మన గురించి, అంటే మీరు ఎక్కడైనా వర్క్ చేశారా, ప్రజెంట్ వర్క్ చేస్తున్నారా, మీకు ఏదైనా డిసేబిలిటీ ఉందా, దాని గురించి అయితే అడుగుతుంది. దాంట్లో మీ క్యాపబుల్ ఏంటో దాంట్లో అయితే ఆన్సర్స్ ఇచ్చేయండి. ఇక్కడ చూసుకుంటే సెకండ్ అడ్రస్ డీటెయిల్స్. అడ్రస్ అంటే మన పర్మనెంట్ అడ్రస్, మనము ప్రజెంట్ ఉన్న అడ్రస్ గురించి అడుగుతుంది. సో మీకు 2 అడ్రస్లు సేమ్ అయితే ఒకేసారి క్లిక్ చేసుకుని ఒకే అడ్రస్ అయితే మీరు సేవ్ చేసుకోవచ్చు. తర్వాత స్కూలింగ్ డీటెయిల్స్, అంటే మీరు స్కూల్ ఎక్కడ చదివారు, మీకు 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు అయితే అడుగుతుంది. ప్రతి ఒక్కటి ఇయర్తో సహా ఎక్కడ చదివారు అయితే మ్యాండేటరీగా అయితే ఇవ్వండి. తర్వాత ఇక్కడ హైయర్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్, అడిషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనేటివి అవి మ్యాండేటరీ కాదు. సో ఒకవేళ మీకు ఫర్దర్ ఏపీపీఎస్సికి రిక్వైర్ అవుతుంది అనుకుంటే ముందుగా అయితే సేవ్ చేసుకోండి, లేదా తర్వాత అయినా సేవ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఫోటో అండ్ సిగ్నేచర్ డీటెయిల్స్ ఉంది కదా, అవి కూడా మ్యాండేటరీ డీటెయిల్స్. అంటే మీ ఫోటో అండ్
సిగ్నేచర్ని అయితే స్కాన్ చేసి అయితే మీరు పెట్టాల్సి ఉంటుంది. ఇక్కడ మిగతా ఇక్కడ చూసుకుంటే ఈ రెండు అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇది వచ్చేసి డిక్లరేషన్ మన టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఉంటాయి. అది ఇక్కడ ఇది వచ్చేసి నోటిఫికేషన్ అలర్ట్ అనమాట. మీరు ఇది సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఒకవేళ ఏపీఎస్సీ నుంచి మీకు ఏదైనా నోటిఫికేషన్స్ కానీ ఉంటే మీకు డైరెక్ట్గా అయితే మీకు మీ మొబైల్ నెంబర్కి ఆ ఈమెయిల్ ఐడికి అయితే వాళ్ళ నోటిఫికేషన్ అయితే షేర్ చేయడం జరుగుతుంది అనమాట. తర్వాత ప్రివ్యూ క్లిక్ చేసిన తర్వాత మీ డీటెయిల్స్ అన్ని ఒకసారి చూపిస్తుంది. మొత్తం అయితే ఒకసారి చెక్ చేసుకుని సబ్మిట్ చేశారంటే మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ ఐడి అండ్ యూజర్ నేమ్ ఓటీపీ ఐడి పాస్వర్డ్ అయితే మీ మొబైల్ నెంబర్కి అయితే వస్తుంది. సో దాని ద్వారా మళ్ళీ మన జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఓటీపీ ఎలా అప్లై చేసుకోవాలి మీకైతే ఒక అవగాహన వచ్చిందని అనుకుంటున్నా. ఇప్పుడు మనము జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. ఓటీపీఆర్ ప్రాసెస్ గురించి తెలుసుకున్నాం కదా. ఏపీఎస్సీకి మీరు ఏ జాబ్కి అప్లై చేయాలన్నా ఓటీపీఆర్ అయితే మ్యాండేటరీ. సో మీరు ఓటీపీఆర్ అయితే మీకు లేకపోతే మనం పైన చెప్పిన విధంగా ఓటీపీఆర్ ఐడి అయితే క్రియేట్ చేసుకోండి. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే రిటన్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. అది కూడా కంప్యూటర్ బేస్డ్ రిక్వైర్మెంట్ టెస్ట్ మోడ్ అయితే మనకు ఉంటుంది. సో కంప్యూటర్ బేస్డ్ రిక్వైర్మెంట్ టెస్ట్ మోడ్ అంటే మనకు ఓన్లీ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి. ఎలాంటి ఎస్ఐ పారాగ్రాఫ్స్ క్వశ్చన్స్ అయితే ఉండవు అన్నమాట. మనకు ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు అంటే ఏప్రిల్ లేదా మేలో కానీ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. మీకు ఇక్కడ ఇవన్నీ జనరల్ పాయింట్స్, దీని గురించి మనం ఫర్దర్గా మాట్లాడుకుందాము. ఇక్కడ చూసుకుంటే మనకు మాక్ టెస్ట్ ఫెసిలిటీ అయితే మనకు వీళ్ళు అఫిషియల్ వెబ్సైట్లు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మాక్ టెస్ట్ ఫెసిలిటీ అంటే మనము ఎక్కడ ఇప్పుడు సెలక్షన్ ప్రాసెస్కి రిటన్ ఎగ్జామ్ ఎలా అయితే రాస్తామో సేమ్ అలాంటి ఫార్మాట్తో అయితే మాక్ టెస్ట్ అయితే వీళ్ళు జనరేట్ చేశారు. అది మనకు ఎక్స్పీరియన్స్ అవ్వనాటికి అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లోకి వెళ్ళి అక్కడ ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళి మనం ఇబ్బంది పడకుండా ఈ మాక్ టెస్ట్ అనేది ఫర్దర్గా మనం ఫాలో అయ్యి ప్రిపేర్ అయ్యామంటే ముందుగా అయితే మనం ఎగ్జామ్ని ఎలా రాయాలో, ఎలా ఎగ్జామ్లో మనము అలవాటు చేసుకోవాలనేది మనకు ఫర్దర్గా ఇక్కడైతే తెలిసిపోతుంది. సో ఈ మాక్ టెస్ట్ అయితే అందరూ మిస్ అవ్వకుండా, సో ఎవరైతే ఈ ఎగ్జామ్స్కి అప్లై చేస్తారో మాక్ టెస్ట్ కూడా ఫాలో అవుతా ఉండండి. మాక్సిమం కొన్నిసార్లు వాళ్ళు ఆ ఇచ్చిన మాక్ టెస్ట్లోంచి క్వశ్చన్సే మీకు అక్కడ కూడా ఉండొచ్చు అన్నమాట. సో అందుకని మాక్ టెస్ట్ అయితే మీరు ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వద్దు. మాట్లాడుకున్నట్టు వ్యాకెన్సీస్ చూసుకుంటే అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ ఇన్ ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో 21 వ్యాకెన్సీస్ అయితే మనకు ఖాళీ ఉన్నాయన్నమాట. క్వాలిఫికేషన్ చూసుకుంటే మనము ఒకటి సివిల్, మెకానికల్, కెమికల్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ బ్యాచిలర్స్ డిగ్రీ అయితే రికగ్నైజ్డ్ యూనివర్సిటీ కింద మనము సర్టిఫికేట్స్ అయితే ఓన్ చేసుకో ఉండాలి. లేదా ఇన్స్టిట్యూషన్ రికగ్నైజ్డ్ బై ద యూనివర్సిటీ గ్రాంట్ కమిషనర్ కింద సెక్షన్ ఏ, సెక్షన్ బిలో పాస్ అయితే ఉండాలి. అది కూడా ఎక్కడ AMIEలో మనము పాస్ అయితే అయి ఉంటేనే మనము ఈ జాబ్కి అయితే క్వాలిఫై అవుతాం అన్నమాట. ఏజ్ డీటెయిల్స్కి వస్తే మనకు మినిమం మాట్లాడుకున్నట్టు మినిమం 18 years అయితే ఉండాలి, మాక్సిమం 42 years అయితే ఉండాలి. అది ఎప్పటికీ 1/7/2023 నాటికి మనము మినిమం 18 years ఉండాలి, మాక్సిమం 42 years అయితే ఉండాలి. ఒకవేళ 2/7/2023లో అయితే మీరు జన్మించుంటే మీరైతే ఈ జాబ్కి అయితే ఎలిజిబుల్ కాదు యాజ్ పర్ ద వీళ్ళు ఇచ్చిన జీవో ప్రకారం. ఇక్కడ మనకు రిజర్వేషన్స్ అయితే ఉన్నాయి, రిలాక్సేషన్స్ అయితే ఉన్నాయి, ఏజ్ రిలాక్సేషన్స్. సో దాని గురించి కూడా తెలుసుకుందాం. SC, ST, BC అండ్ EWS క్యాండిడేట్స్కి అయితే 5 years వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఇక్కడ PWBD క్యాండిడేట్స్కి అయితే 10 years వరకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. మిగతా ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండ్ NCC క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 3 years వరకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. సో అప్లికేషన్ ఫీజు చూసుకుంటే 250 ప్లస్ 120 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీజు అండ్ ఎగ్జామినేషన్ ఫీజుగా మనం పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే SC, ST, BC, PWBD క్యాండిడేట్స్కి అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అయితే అప్లికేషన్ ఫీజు అయితే లేదు. ఓన్లీ ఎగ్జామినేషన్ ఫీజు 120 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. వీళ్ళు కాకుండా మిగతా ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం మొత్తం 370 రూపీస్ అయితే పే చేయాలి, ఎగ్జామినేషన్ ఫీజు అండ్ అప్లికేషన్ ఫీజు. ఓకేనా? సో మెరిట్ని ఎలా డివైడ్ చేస్తారంటే ఇక్కడ మనకు మెరిట్ కూడా మనకు రిజర్వేషన్ అయితే ఉంది. ఇక్కడ OC, స్పోర్ట్స్ పర్సన్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండ్ EWS క్యాండిడేట్స్కి 40% అయితే మనకు ఎగ్జామినేషన్లో అయితే గెయిన్ చేయాలి. బ్యాక్వర్డ్ క్లాసెస్కి 35%, SC, ST, PWBD క్యాండిడేట్స్కి 30% అయితే మార్క్స్ అయితే మనము గెయిన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనం మొత్తం 21 పోస్టులను అయితే మనం ఇంతకుముందు చెప్పుకున్నాము. అది టోటల్ వ్యాకెన్సీస్. మనం కేటగిరీ వారీగా వ్యాకెన్సీస్ డివైడ్ చేస్తున్నారు. సో ఇక్కడ చూసుకుంటే OC వచ్చేసి 10 వ్యాకెన్సీస్ అయితే ఖాళీగా ఉన్నాయి, EWS వచ్చేసి 2, BCA 2, BCB 1, BCD 2, BCE 1, SC 3, మొత్తం 21 పోస్టులు ఖాళీగా అయితే ఉన్నాయి. ఇక్కడ అదర్గా ఉమెన్కి అయితే మళ్ళీ సపరేట్గా వీటిల్లోనే మళ్ళీ ఉమెన్కి సపరేట్గా వ్యాకెన్సీస్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఉమెన్స్కి OC వాళ్ళకి వచ్చేసి 3 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. EWSకి 1 పోస్టు, SCకి 1, BCAకి 1. ఓకే, అర్థమైందా? ఉమెన్కి సపరేట్గా మళ్ళీ పోస్టులు అయితే ఖాళీగా ఇచ్చారు. ఇక్కడ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సపరేట్గా 1 పోస్ట్ అయితే రిజర్వేషన్ చేసున్నారన్నమాట.
మనము ఎగ్జామినేషన్ కంప్యూటర్ బేస్డ్ రిక్వైర్మెంట్ టెస్ట్ మోడ్ అయితే ఉంటుందని చెప్పాం కదా. సో దాంట్లో ప్యాటర్న్ ఎలా ఉంటుంది అంటే మొత్తం 3 పేపర్స్ అయితే వీళ్ళు డివైడ్ చేస్తున్నారు. ఫస్ట్ పేపర్ వచ్చేసి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ. మొత్తం 150 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 150 మార్క్స్ తో ఎగ్జామ్ అయితే జరుపుతున్నారు. మొత్తం టైం చూసుకుంటే 150 మినిట్స్ అయితే మనకు టైం అయితే ఉంటుందన్నమాట. అలాగే పేపర్ 2 చూసుకుంటే సివిల్, మెకానికల్, కెమికల్, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ మీద పేపర్ అయితే ఉంటుంది. దీంట్లో మొత్తం 150 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. మొత్తం 150 మార్క్స్ కి 150 మినిట్స్ టైం అయితే ఉంటుంది. అలాగే పేపర్ 3 చూసుకుంటే ఎన్విరాన్మెంటల్ సైన్స్, టెక్నాలజీ మీద కామన్ ఫర్ ఆల్ బ్రాంచెస్, అంటే ఈ మొత్తం బ్రాంచెస్ కి కామన్ గా అయితే ఉంటుంది పేపరు. సో ఎన్విరాన్మెంటల్ సైన్స్ అండ్ టెక్నాలజీ మీద 150 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 150 మార్క్స్, 150 మినిట్స్ టైం అయితే ఉంటుంది. మొత్తం మనకు 450 మార్క్స్ అయితే ఈ టోటల్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ మనం చూసుకున్నారు కదా, మనకు ఓన్లీ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అయితేనే ఉంటాయి. మీకు ఎలాంటి పారాగ్రాఫ్స్ అండ్ ఎస్సే రైటింగ్ అయితే ఉండదు. మీకు సిలబస్ అయితే మీకు నోటిఫికేషన్ PDF లో క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. సిలబస్ ఒకసారి అక్కడికి వెళ్ళి చెక్ చేయండి. ఎలా అప్లై చేసుకోవాలో మనము ఇందాకైతే మాట్లాడుకున్నాం కదా, దాని గురించి మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకు అఫిషియల్ వెబ్సైట్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. అలాగే నోటిఫికేషన్ PDF లో ఉంటుంది, అక్కడికి వెళ్ళైనా చెక్ చేయండి. సో అఫిషియల్ వెబ్సైట్ లింక్ ఓపెన్ చేసిన తర్వాత మనకు OTPR ID, OTPR యూజర్ నేమ్, పాస్వర్డ్ అయితే ఖచ్చితంగా కావాలి. ఆ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఏంటో మనం తెలుసుకున్నాము. సో ఇప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్లోకి వెళ్ళాలి. ఇక్కడికి వెళ్ళాక మనకు యూజర్ ID, పాస్వర్డ్ అడుగుతుంది. అది OTPR ID, పాస్వర్డ్ మీ మొబైల్ నెంబర్కి వస్తుంది. దాని నుంచి లాగిన్ వెళ్ళిపోయిన తర్వాత మనకు ఫస్ట్ మనం మాట్లాడుకున్నాం కదా నోటిఫికేషన్ నెంబరు, ఆ నోటిఫికేషన్ నెంబర్తో అయితే మనకు అక్కడ అప్లికేషన్ అయితే ఉంటుంది. ఆ అప్లికేషన్ పైన క్లిక్ చేసి ఫర్దర్ అక్కడ ఏమేమైతే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అడుగుతుందో ప్రతి ఒక్కటి మీరు క్లియర్గా మెన్షన్ చేసి మీరు జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకు డూస్, డోంట్స్ అయితే చూసుకుంటే, డూస్ వచ్చేసి మీరు అప్లికేషన్ని సబ్మిట్ చేసేటప్పుడు ముందుగా ఫర్దర్గా చెక్ చేసుకోండి. ఒకసారి మీరు అప్లికేషన్ సబ్మిట్ చేశాక ఎలాంటి మోడిఫికేషన్స్ అనేటివి ఉండవు. సో అందుకనే అప్లికేషన్ ముందు సబ్మిట్ చేసే ముందే ప్రతి ఒక్కటి క్లియర్గా అయితే చెక్ చేసుకోవాలి. ఒకవేళ మీరు ఏదైనా రాంగ్ అయితే అప్లై చేసినా కానీ మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయితే అయిపోతుంది. సో మీరు జాబ్కి అయితే డిస్క్వాలిఫై అయిపోతారు. సో అందుకనే ముందు మనం జాబ్కి అప్లై చేసే ముందే అక్కడ బేసిక్ డీటెయిల్స్ కానించి మొత్తం ఎగ్జామినేషన్ డీటెయిల్స్ అండ్ ఎగ్జామ్ సెంటర్స్ ప్రతి ఒక్కటి మీకు అక్కడైతే అడుగుతుంది. సో అక్కడ అడిగినటివన్నీ ఫర్దర్గా ఒకసారి 1-2 టైమ్స్ చెక్ చేసుకొని మొత్తం క్రిస్టల్ క్లియర్గా అక్కడ సబ్మిట్ అయితే చేయండి. సో వన్స్ మోర్ చెప్తున్నాను, ఒకసారి సబ్మిట్ చేశాక మళ్ళీ ఎలాంటి మోడిఫికేషన్స్ ఉండవు. ఒకసారి సబ్మిట్ చేశారంటే, అది రాంగ్గా చేశారంటే వెళ్ళిపోతుంది, అప్లికేషన్ రిజెక్ట్ అయిపోతుంది, జాబ్కి డిస్క్వాలిఫై అయిపోతారు. సో ఇదైతే మైండ్లో పెట్టుకోండి. ఇది ముందుగా మనం ఫస్ట్ ప్రయారిటీ అన్నమాట. తర్వాత చూసుకుంటే మనము ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళేటప్పుడు ఎలాంటి ఎలక్ట్రానిక్ గైడ్జెస్ అయితే తీసుకెళ్ళకూడదు. ఎందుకంటే ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కాబట్టి మనకు ఎక్సెప్ట్ పెన్ను, పేపర్ కూడా మనకు అలవ్ లేదన్నమాట ఎగ్జామ్ సెంటర్లోకి. ఎందుకంటే అక్కడ సిస్టమ్ ఉంటుంది, మౌస్ ఉంటుంది. సో దాని ద్వారా అయితే మనము ఎగ్జామ్ కండక్ట్ చేసుకుంటాం. మిగతా ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళాక మీకు ప్రతి ఒక్కటి లాగిన్ ID కాడి నుంచి ప్రతి ఒక్కటి మీకు ఇన్విజిలేటర్ చూసుకుంటారు. సో మీకు ఏ డౌట్స్ ఉన్నా కానీ ముందుగా ఇన్విజిలేటర్ని అయితే అడిగి డౌట్స్ అయితే క్లారిఫై చేసుకోవచ్చు. దీని గురించి మళ్ళీ నేను సపరేట్ వీడియో చేస్తాను. అంటే ఎగ్జామ్ సెంటర్లోకి వెళ్ళిన తర్వాత మనము ప్రతి ఒక్కటి స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలి, అంటే ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళాక ఫస్ట్ మనం ఏం చేయాలి, తర్వాత ఏం చేయాలి, ఎగ్జామ్ని ఎప్పుడు స్టార్ట్ చేయాలి అనేది స్టెప్ బై స్టెప్ కూడా ఒక సపరేట్ వీడియో చేస్తాను. అది ఒకసారి అయితే చూడండి. ఇది కార్డ్స్లో కూడా ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ఇప్పుడు ఇది ఈ జాబ్ గురించి. మనం నెక్స్ట్ ఇంటర్మీడియట్ కాలేజెస్లో JLగా వర్క్ చేసేదానికి నోటిఫికేషన్ ఉంది. అది కూడా మనకి APPS నుంచే వచ్చింది. ఆ జాబ్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఇది జాబ్ నోటిఫికేషన్ అయితే ఇది మనకు ఇంటర్మీడియట్ కాలేజెస్లో వర్క్ చేసేదానికి జూనియర్ లెక్చరర్స్ అయితే కావాలని చెప్పి మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఇక్కడ చూసుకుంటే మనకు ఇది కూడా సేమ్ ప్రాసెస్ అయితే మనకు ఈ 3 జాబ్ నోటిఫికేషన్ ప్రాసెస్ ఒకే ప్రాసెస్ ఉంటుంది. ఫస్ట్ జాబ్ నోటిఫికేషన్లో మొత్తం ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాం కాబట్టి ఇక్కడ జాబ్ ఏంది, జాబ్ వేకెన్సీస్ ఏంది, దానికి సంబంధించిన మిగతా సమ్ వర్డ్స్ అయితే మనం తెలుసుకుందాము. మనకు మొత్తం టోటల్ వేకెన్సీస్ చూసుకుంటే 47 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ లాస్ట్ డేట్ చూసుకుంటే 20 ఫిబ్రవరి 2024 వరకు ఉంది. ఇక్కడ అప్లికేషన్ స్టార్ట్ అయిన డేట్ చూసుకుంటే 31/1/2024 నుంచి ఆన్లైన్ అప్లికేషన్ అయితే స్టార్ట్ అయిందన్నమాట. సో మీకు తెలుసు ఆల్రెడీ ఇందాక మాట్లాడుకున్నాము, మనకు జనరల్ మాక్ టెస్ట్ అయితే అఫిషియల్ వెబ్సైట్లో అయితే కండక్ట్ చేస్తారు. సో తప్పకుండా మాక్ టెస్ట్ అయితే అటెండ్ అవ్వండి. సో ఇక్కడ మనకు మొత్తం 47 వేకెన్సీస్ అయితే ఉన్నాయి అనుకున్నాం కదా. సో అవి ఏ సబ్జెక్ట్స్కి ఎన్నెన్ని వేకెన్సీ ఉన్నాయో ఇక్కడ చూసుకుందాము. ఫస్ట్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ చూసుకుంటే మనకు ఇక్కడ జోన్స్ అనేటివి 4 జోన్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఆ 4 జోన్స్ ఏంటి అనేది మనము ముందైతే తెలుసుకుందాము. ప్రజెంట్ మీరు జోన్ 1, జోన్ 2, జోన్ 3, జోన్ 4 అయితే ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఆ 4 జోన్స్ ఏందో కూడా తెలుసుకుందాము. ఇక్కడ ఇంగ్లీష్ చూసుకుంటే జోన్ 1లో 4 పోస్టులు అయితే ఖాళీ ఉన్నాయి, జోన్ 2లో 1 పోస్ట్ ఖాళీ ఉంది, జోన్ 3లో 2 ఉన్నాయి, జోన్ 4లో 2 ఉన్నాయి. మొత్తం ఇంగ్లీష్ పోస్ట్కి వచ్చేసి 9 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. అలాగే తెలుగు చూసుకుంటే
జోన్ 1 జోన్ 2లో అయితే ఖాళీ లేదు, జోన్ 3లో ఒక పోస్ట్ ఉంది, జోన్ 4లో ఒక పోస్ట్ అయితే ఖాళీగా ఉంది. తెలుగు మొత్తం 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అలాగే ఉర్దూ చూసుకుంటే జోన్ 1 జోన్ 2లో ఖాళీగా లేదు, జోన్ 3లో ఒక పోస్ట్ ఖాళీగా ఉంది, జోన్ 4లో ఒక పోస్ట్ ఖాళీగా ఉంది, మొత్తం 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సాంస్క్రిట్ చూసుకుంటే జోన్ 1లో ఒక పోస్టు, జోన్ 2లో ఒక పోస్ట్ ఉంది, జోన్ 3 జోన్ 4లో అయితే ఖాళీగా లేదు, మొత్తం 2 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఒరియా చూసుకుంటే ఒక పోస్ట్ మాత్రమే ఖాళీగా ఉంది, అది జోన్ 1లో, మిగతా జోన్ 2 జోన్ 3 జోన్ 4లో అయితే ఖాళీగా లేదు. మ్యాథమెటిక్స్ చూసుకుంటే ఒక జోన్లోనే ఖాళీగా ఉంది, 1 2 3లో అయితే ఖాళీగా లేదు, జోన్ 4లో అయితే ఖాళీగా ఉంది, ఒక పోస్ట్ మాత్రమే. ఫిజిక్స్ చూసుకుంటే జోన్ 1లో ఖాళీ లేదు, జోన్ 2లో 3 ఉన్నాయి, జోన్ 3లో 1 ఉంది, జోన్ 4లో 1 ఉంది, మొత్తం 5 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. కెమిస్ట్రీ చూసుకుంటే జోన్ 1లో 1, జోన్ 2లో 1, జోన్ 3లో ఖాళీగా లేదు, జోన్ 4లో ఒక పోస్ట్ ఖాళీగా ఉంది, మొత్తం 3 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. బాటనీ చూసుకుంటే జోన్ 1 జోన్ 2లో ఖాళీగా లేదు, జోన్ 3లో 1, జోన్ 4లో 1, మొత్తం 2 ఖాళీగా ఉన్నాయి. జువాలజీ చూసుకుంటే జోన్ 1లో మాత్రమే ఖాళీ ఉంది, అది ఒక పోస్ట్ మాత్రమే ఖాళీ ఉంది. ఎకనామిక్స్ చూసుకుంటే జోన్ 1లో 2, జోన్ 2లో 2, జోన్ 3లో 2, జోన్ 4లో 6, మొత్తం 12 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. సివిక్స్ చూసుకుంటే జోన్ 1లో ఖాళీగా లేదు, జోన్ 2లో 1 ఉంది, జోన్ 3 లేదు, జోన్ 4లో ఒక పోస్ట్ ఖాళీగా ఉంది, మొత్తం 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. హిస్టరీ చూసుకుంటే జోన్ 1లో 2 ఖాళీగా ఉన్నాయి, జోన్ 2లో 1, జోన్ 3లో 1, జోన్ 4లో 1, మొత్తం 5 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. టోటల్గా 47 వ్యాకెన్సీస్ అయితే మనకు ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ ఎక్కువ ఖాళీగా ఉన్న జాబ్స్ పోస్టులు ఏంది అంటే ఎకనామిక్స్ 12 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి, అలాగే ఇంగ్లీషు 9 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఓకేనా. ఇక్కడ మనకు పే స్కేల్ చూసుకుంటే 57,100 రూపాయల నుంచి 1,47,760 రూపీస్ వరకు మనకు శాలరీ అయితే వీళ్ళు పే చేస్తూ ఉన్నారు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మొత్తం పోస్టులకు గాను మనం పీజీ డిగ్రీలో ఎంఏ ఆర్ ఎంఎస్సి ఆర్ ఎంకామ్, బిఏ హానర్స్, బిఎస్సి హానర్స్, బీకామ్ హానర్స్లో మొత్తం 50% మార్క్స్తో అయితే మనము క్వాలిఫై అయితే అయి ఉండాలి. సో ఇది ఈ జాబ్ గురించి. మిగతా డీటెయిల్స్ అన్ని సేమ్ యాజ్ మనము ఫస్ట్ పోస్ట్లో మాట్లాడుకున్నట్లే ఉంటాయి. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది నోటిఫికేషన్ నెంబర్ వచ్చేసి 16/2023 అన్నమాట. సో మీరు అప్లై చేసేటప్పుడు మీరు అప్లికేషన్లోకి వెళ్ళి మీ యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత ఈ నోటిఫికేషన్ నెంబర్ మీదే మీకు అప్లికేషన్ అనేది ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేసి మీరు అప్లై అయితే చేసుకోవాలి. ఇది ఈ జాబ్ గురించి. మిగతా మీకు ఒకవేళ ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కింద కమెంట్ అయితే చేయండి, నేనైతే క్లారిటీ ఇస్తాను. ఇప్పుడు మనము థర్డ్ జాబ్కి అయితే వెళ్ళిపోదాం. సో ఇది థర్డ్ జాబ్ వచ్చేసి మనకు ఇక్కడ నోటిఫికేషన్ నెంబర్ చూసుకుంటే 17/2023. ఈ నోటిఫికేషన్ నెంబర్తోనే మనకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఉంటుంది. సో ఒకసారి మీరు ఆ నోటిఫికేషన్ నెంబర్ అయితే ఒకసారి గమనించండి. నోటిఫికేషన్ నెంబర్ ద్వారానే మనము ఆన్లైన్లో అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మొత్తం వేకెన్సీస్ చూసుకుంటే 240 వేకెన్సీస్ మాత్రమే ఉన్నాయి. ఇక్కడ లాస్ట్ డేట్ చూసుకుంటే 13 ఫిబ్రవరి 2024 వరకు ఉంది. అప్లికేషన్ స్టార్ట్ అయింది చూసుకుంటే 24/1/2024 నుంచి అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. ఆల్రెడీ మనకు తెలుసు మాక్ టెస్ట్ అయితే మనకు అఫిషియల్ వెబ్సైట్లో కండక్ట్ చేస్తారు. సో తప్పకుండా మాక్ టెస్ట్ అయితే అటెండ్ అవ్వండి. ఇక్కడ మనకు వేకెన్సీస్ చూసుకుంటే ఇందాక చెప్పుకున్నట్టు జోన్స్ వారీగా అయితే ఉన్నాయి, చెప్పాను కదా. ఆ జోన్స్ గురించి మనము తెలుసుకుందాము. ఇక్కడ మొత్తం జాబ్స్ అయితే పోస్టులు అయితే ఈ పోస్టులు అయితే మెన్షన్ చేస్తున్నారు. ఆ జోన్స్ వారీగా మనకు ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయో మెన్షన్ చేస్తున్నారు. సో శాలరీ చూసుకుంటే 57,700 నుంచి 1,82,400 వరకు మనకు శాలరీ అయితే పే చేస్తారన్నమాట. ఈ జోన్స్ గురించి మనము ఇప్పుడు డిస్కస్ చేద్దాం. మనము ఇందాక మాట్లాడుకున్నాం కదా, జోన్ మొత్తం ఈ జోన్స్ 4 జోన్స్ ఉన్నాయి. ఆ జోన్స్ ఏ కేటగిరీకి ఏ డిస్ట్రిక్ట్ వస్తాయంటే జోన్ 1 వచ్చేసి శ్రీకాకుళం, విజయనగరం అండ్ విశాఖపట్నం అయితే ఈ 3 డిస్ట్రిక్ట్స్ జోన్ 1 కిందకు వస్తాయి. జోన్ 2 వచ్చేసి ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అండ్ కృష్ణా డిస్ట్రిక్ట్స్, ఈ 3 డిస్ట్రిక్ట్స్ జోన్ 2 కిందకు వస్తాయి. జోన్ 3 వచ్చేసి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, ఈ 3 జోన్ 3 కిందకు వస్తాయి. జోన్ 4 వచ్చేసి చిత్తూరు, కడప, అనంతపురం అండ్ కర్నూలు, ఈ 4 డిస్ట్రిక్ట్స్ జోన్ 4కి అయితే వస్తాయి. సో మనకు జోన్స్ గురించి అయితే క్లారిఫై వచ్చిందని అనుకుంటున్నాను. ఈ జోన్స్ వారీగా అయితే మనకు జాబ్స్ డివైడ్ చేస్తున్నారు. సో అక్కడికి వెళ్ళి చెక్ చేయండి. ఇది ఓవరాల్గా ఈ 3 జాబ్ నోటిఫికేషన్స్ గురించి. మీకు ప్రాసెస్ అంతా ఒకటే ఉంటుంది, ఆన్లైన్ ప్రాసెస్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఒకటేగా ఉంటాయి. ఎందుకంటే ఏపీపీఎస్సీ నుంచి ఒకే క్యాడర్ నుంచి రిలీజ్ అయిన జాబ్స్ కాబట్టి మనకు ఒకే ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉంటాయి. సో ముందు మీరు తప్పకుండా తెలుసుకోవాల్సింది, మీరు ఏ జాబ్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ జాబ్ నోటిఫికేషన్ నెంబర్తోనే మీరు ఆన్లైన్లో అప్లికేషన్ అనేది సబ్మిట్ చేస్తేనే మీకు మీరు అప్లై చేసిన జాబ్కి అయితే మీరు ఎలిజిబుల్ అవుతారు. ఒకవేళ రాంగ్ అప్లికేషన్ చేశారంటే మీది వెంటనే రిజెక్ట్ అవుతుంది, జాబ్కి అయితే ఎలిజిబుల్ కాలేరు. సో జాబ్ నుంచి మీరు
డిస్క్వాలిఫై అయితే అవుతారు. సో తప్పకుండా జాబ్కి అప్లై చేసేటప్పుడు ప్రతి ఒక్క డీటెయిల్స్ని అయితే చేసుకోండి. ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే అప్డేట్ చేసేటప్పుడు ఒకసారి ముందుగా చెక్ చేసుకొని అప్డేట్ అయితే చేయండి. సో ఇది మన జాబ్ నోటిఫికేషన్ గురించి, ఈ 3 జాబ్స్ గురించి. మీకు జాబ్స్ గురించి మొత్తం అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్స్లో అయితే తెలపండి. నేను ఖచ్చితంగా అయితే మీ ప్రాబ్లంకి అయితే సొల్యూషన్ అయితే ఇస్తాను. ఓకేనా? అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా నేను మిమ్మల్ని నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఒకటే, మనది కొత్త ఛానల్. మనము కొత్త ఛానల్ పెట్టి ఓన్లీ జాబ్ నోటిఫికేషన్ మీద మెయిన్ ఫోకస్ అయితే చేస్తున్నాము. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఏదైనా కానీ మన ఛానల్ అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. కానీ మనకు ప్రయారిటీ వచ్చి జాబ్ నోటిఫికేషన్స్. సో ఈ డిసిషన్ నేను ఎందుకు తీసుకున్నా కూడా తెలుసు. సో మన స్టేట్స్లో అయితే జాబ్లెస్గా చాలా మంది అయితే ఉన్నారు. సో మేబీ నాకు తెలిసి జాబ్స్ అయితే లేవని కాదు, జాబ్స్ అయితే ఉన్నాయి. కానీ ఆ జాబ్ నోటిఫికేషన్ గురించి వాళ్ళకి తెలియక, వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ రీచ్ అవ్వక, సో జాబ్ గురించి అప్లై చేసుకోలేకపోతున్నారు. సో అందువల్ల మన జాబ్ హోల్డర్స్ జాబ్లెస్గా అయితే ఉన్నారు. సో అందుకోసమే జాబ్ నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్స్ ప్రతి ఒక్కరికి త్వరగా రీచ్ అవ్వాలని నేను ఈ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. సో తప్పకుండా ఇన్ఫర్మేషన్ ఎవరికైతే పర్ఫెక్ట్ అనిపిస్తుందో, ఎవరికైతే యూజ్ అనిపిస్తుందో వాళ్ళకైతే తప్పకుండా మన వీడియోని అయితే షేర్ చేయండి. సో మన ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే, మనం ఎక్స్ప్లెయిన్ చేసే ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే, ఇలాంటి వీడియోస్, ఇలాంటి జాబ్ నోటిఫికేషన్స్ అంటే మరింత ఇన్ఫర్మేషన్ కానీ మన ఛానల్ నుంచి మీరు కావాలనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్